మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కోటిరెడ్డి గారు టాప్ ప్రైస్ బ్రో గురంకుంట 1200, మాకు వచ్చిన 1130. సంక్రాంతి తర్వాత రేట్లు ఎలా ఉంటాయి బ్రో? పన్నా రమేష్ గారు, నేను ఇదివరకు చెప్పడం జరిగిందన్న, సంక్రాంతి తర్వాత రేట్లు అంటే పండుగ తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. ఆ లోపల స్టాకు కొంతమంది అంచనా వేస్తున్నట్లుగా దిగుమతి పెరుగుతుందా లేదా ఇదే స్థాయిలో దిగుమతి ఉంటుంది చూడాలి. దిగుమతులు పెరగకపోతే మాత్రం ధరకు వచ్చిన ఢోకా ఏమాత్రం లేదు, అదైతే వాస్తవం. దిగుమతి పెరిగితే మాత్రం ధరలు తగ్గవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే టమోటా రేట్స్ వెరీ వెరీ హ్యాపీ ఫార్మర్స్. రంగభారతి గారు ఆమె మరొకటి కూడా పెట్టారు. అన్న మా దోన్లో పెద్ద బాక్స్ 500 నుంచి 1000 రూపాయలు, ప్యాపిలీలో పెద్ద బాక్సు 600 నుంచి 1500 రూపాయలు. ఇక అనంతరం రమేష్ గారు, మార్కెట్ రేటు ఎవరూ నిర్ణయించలేరు, నిర్ణయం డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సప్లై పెరిగితే ఓకే, కానీ సప్లై తగ్గితే ఇదేదో కొంచెం కన్ఫ్యూజ్గా పెట్టారు రమేష్ గారు. మీరు సప్లై పెరిగితే రేటు పెరుగుతుంది, సప్లై తగ్గితే రేటు తగ్గుతుంది. మీరు కాస్త మార్చి రాసినట్టు ఉన్నారు. ఇదైతే వాస్తవం. ఒక ఆయన కామెంట్ పెట్టాడు, వ్యాపారస్తులు రేట్లు నిర్ణయిస్తారు అని చెప్పి. పోటీ ప్రపంచం అన్నా ఎవరు లేదు, ఎవరి దారి వాళ్ళది. మీ భాషలో చెప్పాలంటే నో సిండికేట్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రమేష్ గారి కామెంట్కు జై గారు రిప్లై ఇచ్చారు. రమేష్ గారు, చెప్పాను కదా డిసెంబర్ జనవరి కొత్త ట్రెండ్ మాట్లాడుతుందని. స్టాక్ తగ్గింది, రేట్లు పెరిగింది, అంతేనా? దిగుమతి తగ్గితే ఆటోమేటిక్గా రేటు పెరిగిపోతుంది, అదైతే వాస్తవం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మదనపల్లిలో పేమెంట్ క్యాష్ వెంటనే ఇస్తున్నారా, 2-3 రోజులు లేట్ అవుతుందా? హెచ్వి రాముడు గారు, లేదన్నా రెగ్యులర్గా వచ్చే రైతులు ఉంటే ఏమన్నా అటు ఇటు ఉంటుంది, కానీ కొత్త రైతులు వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా పేమెంట్ అప్పటికప్పుడే, పేమెంట్ మాత్రం డిలే కాదు. ఇక రాములు గారు, ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఎంపీఎల్, హౌ విల్ ఎక్స్ప్లెయిన్ వై వీ నీడ్ టు యాడ్ ఎక్స్ట్రా ఆన్ టాప్ గ్రేడ్స్ అండ్ గ్రేడింగ్. ఐ నెవర్ సీన్ ఎనీ మార్కెట్ ఇన్ ఎంపీఎల్ లైక్స్ ఓన్లీ టీవీఎస్ మండి ఓన్లీ. నో 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 ఆల్ మండీస్. మీరు ఆంగ్లంలో పెట్టారు, బహుశా మీకు తెలుగు వస్తుంది అనుకుంటున్నాను. అన్న మార్కెట్ల దగ్గరే రైతులు కాయలు క్లీన్ చేసుకుని వస్తే అలాగే లెవెల్ బాక్సులు దింపాలని చెప్పి మార్కెట్ మన నూతన పాలకవర్గం కూడా నిర్ణయించింది, కానీ దాన్ని ఎవరు పాటించడం లేదు. తోటల దగ్గర మీరు క్లీన్ చేసి అలాగే తెస్తే ఎవరు అసలు పైన కాయలు పోయాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడైతే టమాటాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ క్లీన్ చేస్తారో అప్పుడే పైన బయట వస్తుంది. బోర్డు పెట్టారు మొత్తం మదనపల్లి మార్కెట్ మొత్తం తోటల దగ్గర రైతు రెడీ చేసి తీసుకురావాలి అని. పైన పోయిన ఎక్కడా లేదు. ఇప్పుడు ఆల్రెడీ మదనపల్లిలో జాపాట్లు లేవు, డిస్కౌంట్ లేదు, ధర తగ్గింపు కూడా లేదు. ఇది కూడా తోట క్లీన్ చేసుకుని వస్తే పైన కాయలు పోయాల్సిన అవసరం ఉండదు. మార్చ్ ఫస్ట్ వీక్ వరకు స్టాక్ పెద్దగా పెరిగే అవకాశం లేదు, కవల పడద్దండి. జగదీష్ రెడ్డి గారు కామెంట్ పెడుతున్నారు. మార్చ్ ఫస్ట్ వీక్ వరకు. దీనికంతా సమాధానం సంక్రాంతి తర్వాతనే. సంక్రాంతి వరకు పెద్దగా దిగుమతి పెరుగుతుంది ఎవరు అనుకోవడం లేదు, చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సతీష్ కుమార్ గారు, స్మాల్ బాక్స్ పెట్టండి, కోలార్కి వెళ్ళే కాయంతా మదనపల్లికి వస్తుంది. ప్రతిపాదనలు ఉన్నాయి, కాకపోతే మదనపల్లితో పాటుగా అంగల్లో అయితే దాన్ని మార్చలేము. గొర్రంకొండ, ములకొల్చరు, మదనపల్లి, గొర్రంకొండ, ములకొల్చరు ఈ 3 మార్కెట్లలో మాత్రం ప్రస్తుతం పెద్ద బాక్సులు ఉన్నాయి. మారితే 3 బాక్సుల్లో ఒకే ముహూర్తంలో ఒకే రోజు మారాలి, లేకపోతే కష్టం. ఇది నా అభిప్రాయం కాదు, మండి వాళ్ళ అభిప్రాయం. ఇక ఎంఆర్ తాజ్ న్యూస్ గారు, అన్న అమ్మకాలు ఎవరి చేతుల్లోన ఉండవు, ఫార్మర్స్ చేతిలోనే ఉంది. అన్న నాకు తెలిసి నేను ఫార్మర్ని అన్న మాటకు మీకే తెలియాలి. అంతే అన్న, అన్నదాత తక్కువ పంట పండిస్తే ఖచ్చితంగా ధర ఆటోమేటిక్గా ఉంటుంది, అంతేగా దాని విషయము. ఎప్పుడు సాగు విస్తీర్ణం పెరుగుతుందో, ఒకవేళ బయట రాష్ట్రాల డిమాండ్ ఉంటే ధర ఉంటుంది, డిమాండ్ లేకపోతే ధర. ఒకవేళ డిమాండ్ ఎంత మాత్రం ఉన్నా కూడా పంట విస్తీర్ణం తగ్గితే, భారీగా ప్లాంటేషన్ జరగకపోతే ఖచ్చితంగా ధరలు ఉంటాయి. మళ్ళీ సతీష్ కుమార్ గారు, నీకెందుకు అంత నొప్పి, కోలార్ టైప్ పెట్టండి, మేము కోలార్ వెళ్ళం. ఎందుకు నొప్పి అంటే నాకు తెలుసు విషయాలన్నీ.
25 సంవత్సరాలు నా జీవితంలో సగం పైగా మదనపల్లి మార్కెట్‌లోనే జరిగింది. సంతగేట్‌లో ఉన్నప్పుడు మా నాన్న అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు. అప్పటి నుంచి మాకు అప్పుడు అంతా మేము చిన్నపిల్లలు మాకు అవగాహన లేకపోయినా కూడా 1990 నుంచి కూడా మాకు ఈ మార్కెట్ అక్కడ మారిన తర్వాత మన నిడుగా మారిన తర్వాత అప్పటి నుంచి చిన్న గంపులు ఉన్న దగ్గర నుంచి తర్వాత క్రేట్లు, చిన్న క్రేట్లు, పెద్ద క్రేట్లు అన్నీ చూసామన్నా. లెవెల్ కింద మాత్రం ఒక వరుసే పెట్టేవాళ్ళు గతంలో మదనపల్లిలో. ఆ తర్వాత 2 వరుసలకొచ్చింది. ఇప్పుడు 3 వరుసకొచ్చింది. మధ్యలో 4 వరుసలయ్యింది. మా జీవితంలో సగం అంతా మదనపల్లిలో జరిగింది కాబట్టి ఆ మాట లోటుపాట్లు, మంచి చెడులు నాకు తెలుసు. అందుకే నొప్పి. రెండవది చాలా మందిని చూశాను నేను. ఫస్టు, సెకండు, థర్డు ఈ 4 క్వాలిటీలు నంబర్ 1 టమాటాలుంటే చలువ కోలారంటారు, చలువ ఒడ్డిపల్లి అంటారు. టమాటాల దాన్ని పీల్చి పిప్పి చేసిన తర్వాత అన్‌క్వాలిటీ కాయలు తీసుకొచ్చి మదనపల్లి తెస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మార్కెట్. ఇవన్నీ నాకు తెలుసు. మదనపల్లే కాదన్నా మదనపల్లి కరత లాంటి మార్కెట్, ఏ మార్కెట్ పైన కూడా మనం అనవసరంగా ఎందుకంటే మన ఇష్టంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఆరోపణలు చేయడం వల్ల ఏమొస్తుంది? ఇది ఈరోజు మీ కామెంట్‌లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.